తిరుమల లడ్డు వివాదంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈ విషయంపై న్యాయ వ్యవస్థ స్పందించాలని, సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కూడా కోరారు. బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నుంచి పబ్లిక్ సెక్టార్ నుంచి నెయ్యిని తెప్పించుకోవాలంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో మా నేషనల్ బ్యూరో కళ ఫేస్ టు ఫేస్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న హిందువులు ఎంతో ఆరాధ్యంగా భావించేటటువంటి స్వామి వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి సమక్షంలోనే ఉన్నాము. అయితే దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా కొంత వివాదం నడుస్తూ ఉంది. స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదం గురించి ఒక సంచలనమైనటువంటి విషయాన్ని ప్రకటించారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు అనుకోవచ్చు, లేకపోతే ప్రసాదాన్ని కొన్ని జంతువుల కలేబారలతో ఆయిల్తో తయారు చేశారన్నటువంటి విషయాన్ని ప్రెస్ మీట్లో ప్రకటించడం జరిగింది. అయితే దీనిపై అటు ప్రతిపక్షం కానీ చాలా అంటే మేము అటువంటివి చెయ్యలేదు అంటూ చాలా విషయాలు కూడా దాదాపు ఒక వారం రోజుల నుంచి కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనిపై మనతో పాటు జాతీయ నాయకుడు సిపిఐ నాయకుడు నారాయణ గారు ఇప్పుడు ఉన్నారు. సార్, 4-5 రోజుల నుంచి కూడా లడ్డు అంటే తిరుపతి ప్రసాదము అంటే చాలా పవిత్రమైనటువంటి ప్రసాదం. ప్రపంచమంతా కూడా ప్రసాదం కొరకు అందరూ అక్కడికి వెళ్ళలేకపోయినా ఆ ప్రసాదం దొరికినా మాకు చాలు అన్నటువంటి ఒక తృప్తితో ఉన్నటువంటి భక్తులు. అయితే ఈ ప్రసాదం జంతువులు కలేబరం సంబంధించిన ఆయిల్తో దీన్ని ప్రిపేర్ చేశారన్నటువంటి విషయాన్ని మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాత ఈ వివాదం ఉన్నది. దీనిపై మీరేమంటారు సార్? ఇది టీటీడీ అనేది కేవలం తిరుపతి కాదు, అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు పిలిగ్రిమ్. రోజుకు 1,00,000 మంది జనం వస్తూ ఉంటారు. తర్వాత 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దానికి ఆదాయం విపరీతంగా వస్తుంది. తర్వాత సెంటిమెంట్తో కూడుకున్నటువంటి పద్ధతుల్లో ఇది ఉంది. కేవలం లడ్డు అంటే అది ఒక భక్తితో విశ్వాసంతో కూడుకున్న పద్ధతి. ప్రసాదంలాగా తింటారు, దండం పెట్టుకు తింటారు, గబగబ తినరు. స్వీట్ లాంటి వాళ్ళు టేస్ట్ కూడా మాట వాస్తవం, కానీ స్వీట్ల కోసం తింటారు దాన్ని. అలాంటప్పుడు దాన్ని విభూదో కోకమైతే మొట్టి పెట్టుకొని పోతారు, కానీ అది లోపల తినేది. దానిలో కల్తీ నెయ్యితో తయారు చేసిన విషయం వచ్చేసింది, బయటకు వచ్చింది. దీనికేంటి, గతంలో పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి డైరీస్ నుంచి ఆవు నెయ్యి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్మారెడ్డి లాంటి చరిత్రహీనుడు ఈవోగా కావడం, పవిత్ర దేవస్థానానికి చరిత్రహీనుడు ఈవోగా కావడం, అతను మొత్తం మార్చేసి ఇంటర్నేషనల్ కంపెనీకి ఇచ్చేసాడు. ఆ కంపెనీ వెనక్కి చర్య చూస్తారు, దానికి ఇంత విదేశాల నుంచి తెప్పించుకునేంత కల్తీ అంటే రకరకాల పద్ధతితో కల్తీ చేసి వస్తాయంటున్నారు. సైంటిఫిక్గా చేసి ఉండదు సేమ్, బట్ ప్యూర్ ఆవు నెయ్యి కాదని ల్యాబొరేటరీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేశారు. ఎప్పుడైతే ల్యాబొరేటరీ వాళ్ళు ఇచ్చారో సహజంగా ఇప్పుడు రేపిస్ట్ని సన్యాసం అంటే ఒప్పుకుంటారా? అనేక తప్పుడు పనులు చేసేటువంటి ధర్మారెడ్డి ఏం చెప్పినా అనుమానపడతారు. ఆయన విషయంగా ఏదైనా మారిపోయింది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏమంటున్నారు, భక్తులకి దెబ్బతీస్తానని చెప్పేసి ఒక వాదన, రాజకీయ ఎదురు దాడి అని ఇంకొక వాదన, రాజకీయ దాడి అని ఇంకొక వాదన. దీనిలో పడి దేవుడు నలిగిపోతాడు, పాపం అమాయకమైన దేవుడు నలిగిపోతున్నాడు. ఏమైందంటే తక్షణం సుప్రీంకోర్టు. మీరేమనుకుంటారు సార్ దీనిపై వివాదానికి? దీనికి ఎటువంటి న్యాయం అంటే ఒక పరమైనటువంటి న్యాయం ఏ విధమైనటువంటి న్యాయం? అదే చెప్తాను, 2 పాయింట్లు నాకు ఉండేది. ఒకటి, ఈ రోజు నుంచి టీటీడీకి తెప్పించుకున్న నెయ్యి పబ్లిక్ సెక్టర్ నుంచి తెప్పించుకోవాలి. బయట పాతవంటి పక్కన పడేయండి, ఒక అగ్రిమెంట్ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోండి. రెండవది, సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును తీసుకొని నిష్ఠాత్మలతో కమిటీ వేసి త్వరగా పరిష్కారం చేయమని కోరుతుంది. టీటీడీ లడ్డు సంబంధించినటువంటి వివాదానికి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒక సుమోటోగా తీసుకుని దీన్ని ఈ వివాదాన్ని పరిష్కరించాలి అంటూ సిపిఐ నేత నారాయణ వెల్లడించడం జరిగింది. కళ, కెమెరామెన్ ధర్మతో, ఢిల్లీ.